హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఈ నూడిల్స్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని, జీలకర్ర ఆవాలను, ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయను, 5-6 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న సైజ్ టొమాటోను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే నూడిల్స్ మసాలాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు టమాటోని మగ్గనివ్వాలి. టొమాటో మగ్గిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని 2 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. 2 గ్లాసులు అంటే 500 ml. ఇక్కడ నేను 5 రూపీస్వి చిన్న ప్యాకెట్స్ 6 ప్యాకెట్స్ నూడిల్స్ తీసుకుంటున్నాను కాబట్టి 500 ml వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత నూడిల్స్ మసాలాను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నూడిల్స్ని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నూడిల్స్ అన్నింటినీ కూడా కలుపుకోండి. ఈ ప్లేస్లో మీరు ఫోర్క్ని కూడా వాడచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వీటిని బాగా కలుపుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఇప్పీ నూడిల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.